నేను ఆకలిగొన్నప్పుడు నాకు ఆహారం పెట్టావా? నేను గాయపడ్డప్పుడు నాకు కట్టుకట్టావా? నాకు వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చావా అని యేసుక్రీస్తు అడుగుతున్నాడు. ఎప్పుడు అడిగాడని ఆశ్చర్యపోతున్నారా? ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉండి ఆకలి దప్పులతో అలమటిస్తున్నారో అలాంటి వారికి ఆహారం పెడితే నాకు పెట్టినట్లే. ఎవరైతే గాయాల పాలై బాధపడుతున్నారో అలాంటి వారి గాయాలు కడితే, గాయాలకు కట్టుకడితే నాకు కట్టినట్లే. ఎవరైతే వస్త్రహీనతతో ఉన్నారో అలాంటి వారికి వస్త్రం ఇస్తే నాకు ఇచ్చినట్లే అని యేసుక్రీస్తు చెప్పారు. యేసుక్రీస్తు చెప్పిన ఆ మాటలను ఒంగోలులోని ఒక కుటుంబం అక్షరాలా ఆచరిస్తూ ప్రభువు ప్రేమను పంచుతోంది. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు. ఒంగోలు రామ్నగర్లో మాధవ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ప్రభువు పిలుపునందుకుని తన ఉద్యోగానికి రిజైన్ చేశాడు. అతనికి ఎలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. దేశ విదేశాల నుంచి ₹1 కూడా డొనేషన్ రూపంలో రాదు. ఎవరినీ నోరు తెరిచి ₹1 అడగడు. అయినప్పటికీ గత 8 ఏళ్ల నుండి ఒంగోలులో ఉంటున్న 200 మందికి పైగా అభాగ్యుల ఆకలి ప్రతిరోజు తీరుస్తున్నాడు. ఆ ఆహారాన్ని తన ఇంట్లోనే వండి అభాగ్యుల ఆకలి తీరుస్తున్నాడు. ఇలా వెళ్తున్నాం. చాలా చోట్ల కొన్నిసార్లు నైట్ టైం తల్లులను తీసుకొచ్చేసి బిడ్డలు అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అలానే చనిపోతుంటారు. గతంలో కూడా ఇక్కడే దొడ్డవాళ్ళ నుంచి ఒక ముసలమ్మని 3 బిడ్డలు వచ్చేసి వాళ్ళు ఉద్యోగస్తులే కానీ నైట్ టైం కాలు విరిగిందని వదిలిపెట్టిపోయారు. ఆమె చనిపోయేంత వరకు మనం చూసుకున్నాం. అలాగా కొన్ని వందల మందిని ఇక్కడ నిస్సహాస్థితిలో చావబ్రతుకుల్లో ఉంటే వారందరికీ ఆ ఆకలి తీరుస్తూ వారికి క్రీస్తు ప్రేమను చూపిస్తూ ఉన్నాము. వారికి వస్త్రాలు లేనప్పుడు వస్త్రం ఇవ్వటం, గాయాలు పాలైనప్పుడు ఆ గాయాలు కడిగి వారి గాయాలు మానేంత వరకు ఇదవటము. కొంతమంది ఇళ్లలో ఉంటారు, బిడ్డలు చూడకుండా ఉంటారు. అలాంటి వారికి ఆకలి తీరుస్తూ ఉంటాము. ఇంకా కొంతమంది ఇళ్లలోనే ఉంటారు, బయటకు రాలేరు. వాళ్ళ కొద్ది మందికి దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో నుంచే నెలవారీ కొంత రైస్ కానీ కొంత ప్రొవిజన్ కానీ అట్లా అందచేస్తూ ఉన్నాము. ఇలాగ దేవుడు మాకు ఇచ్చిన ఈ ఆలోచనను బట్టి మేము ముందుకు వెళ్తున్నాం. నేను జాబ్ రిజైన్ చేసేటప్పటికి నా భార్య నిండి చూడాలి అంటే గర్భవతి, ఇంకా 18 రోజుల్లో డెలివరీ అవుతుంది. అప్పుడు మేము నా జాబ్కి రిజైన్ చేసి సేవకు వచ్చాము. ఇది ఎలా సాధ్యమని ఆ వ్యక్తిని అడిగితే అతని నుంచి వచ్చే ఒకే ఒక్క సమాధానం ప్రార్థన. అవును, వినడానికి కొంత అతిశయంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం, సత్యం. ప్రార్థన ద్వారానే మాధవ అభాగ్యుల ఆకలి తీరుస్తున్నాడు. అంతేకాదు వస్త్రహీనతతో ఉండేవారికి వస్త్రాలు అందిస్తున్నాడు. అంతకంటే ముఖ్యంగా శరీరానికి అయిన గాయాలు, కుళ్ళి పురుగులు పడితే ఆ గాయాలను కడిగి కట్టుకొడుతున్నాడు. ఇది కదా క్రీస్తు ప్రేమ. దీనిని మాధవ ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆకలితో ఉన్నవారు ఆకలి తీర్చాడు కదా, నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకున్నాడు కదా. కాబట్టి క్రీస్తు చేసినటువంటి ఆ మంచి పనులు ఆయన బిడ్డలుగా మేము చేయాలనే ఒకే ఒక సంకల్పం దీని వెనక ఉందన్నమాట. వస్త్రాలు లేని వారికి మీరు వస్త్రాలు అంటే మీ దగ్గర ఉన్నాయి కూడా త్యాగం చేసి ఒక్కసారి అయితే ఒకే లుంగి ఉంది. ఒక అతను బట్టలు లేకుండా ఉన్నాడు. నాకు ఒక లుంగి ఉండటం కంటే అతను బట్టలు లేకుండా ఉన్నాడు కాబట్టి అతనికి బట్టలు వేయాలి. కాబట్టి నా కొరకు కొంచెం మాత్రమే వస్త్రాలు ఉంచుకొని నా వస్త్రాలు కూడా నేను అనాథలకే, వారికి వస్త్రాలు లేని చాలా మంది రోడ్డు అంటూ ఉంటారు, వాళ్ళకి వస్త్రాలు తొడుగుతూ ఉంటాం. అంటే నా కొరకు కొన్నిసార్లు 3 జతలు 2 జతలు మినిమం 3 జతలు ఉంచుకునే పరిస్థితిలో ఉన్నాయి. అంటే నా కొరకు లెస్ ఉండాలి, ఆ దిక్కు లేని వారికి ఉండాలని. మా వారి కూడా అంతే, నీకు కూడా ఒక 5 జతల కంటే తక్కువ ఉంచుకోవాలి. ఎంతోమంది స్త్రీలు బట్టలు లేకుండా ఉన్నారు. కొంచెం అంటే ఆ దుర్గంధంతో ఇదైపోతూ ఉంటారు. కాబట్టి ఆ దుర్గంధంతో ఆ బట్టల్లో ఉన్నప్పుడు జబ్బులు వస్తాయి కదా. కాబట్టి ఒక మంచి బట్టలే ఉండాలని క్రీస్తు ప్రభు నాకు కలుగజేశారు. ఆయన లోకమంతటిని ప్రేమించాడు. లోకంలో ప్రతి ఒక్కరి కన్నీటిని తొలగటానికి క్రీస్తు ప్రభు వచ్చారు. కాబట్టి నేను కూడా ఆయన ప్రేమను పొందుకున్నాను. నా అన్న మరణించాడు, నా తండ్రి క్యాన్సర్తో మరణించాడు. కాబట్టి దీని వెనుక కూడా నా అన్న మరణము, నా తండ్రి క్యాన్సర్తో మరణించటము, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి కూడా మనం సహాయం చేయాలని ఆలోచన కూడా అవి కూడా ఒక కారణాలు అన్నమాట. ఎందుకంటే నాకే ఊరు లేరబ్బా, చచ్చిపోయిన మా ఆయన చచ్చిపోయినాడు, నా కొడుకు చచ్చిపోయినాడు. ఇద్దరు తాడుబుట్టిన అంటే ఒక అయిన వాళ్ళు బంధువులు ఉండారు, అంతవరకే. ఆ బంధువులే నా పోషణ. మీరు అన్నం పెట్టిపోతారా? అదే
ఆ అన్నమే తరుచుకుంటా తింటా తల్లి. రోజు వస్తున్నారా? రోజు పెడుతున్నారా? రోజు పెడుతున్నారు. పెడతారా? మీరు ఎక్కడ ఉంటారు? బంకులో ఉంటారా? ఈ బొంకే. ఇల్లు కూడా లేదా? ఇల్లు ఇదిగో వాళ్ళు కట్టేశారు. అది నా ఇల్లు. దానికి ఎవరు తీర్మానం చేయలేదు. తంగపౌడు ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు. ఒంగోలు రామ్నగర్లోని ఒక అద్దె ఇంట్లో మాధవ కుటుంబం నివసిస్తుంది. అతనికి తల్లి, భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఒంగోలు జీజీహెచ్లో కాంట్రాక్టు పద్ధతిలో సోషల్ వర్కర్గా పనిచేస్తూ తనలోని సేవా గుణాన్ని చాటుకుంటూ వచ్చాడు. ప్రభువు పిలుపు అందుకుని 2015వ సంవత్సరంలో తాను చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి పూర్తి స్థాయి సేవలోకి దిగాడు. అభాగ్యులకు భోజనం పెట్టడం ఒకరితో ప్రారంభించి ప్రస్తుతం 200 మందికి పైగా పెడుతున్నాడు. ప్రగతి కాలనీ, జీజీహెచ్, కలెక్టరేట్, శివాలయం, రైల్వే స్టేషన్, కొత్త కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఉండే అభాగ్యుల వద్దకు ఒక వ్యాన్లో ఆహారం అండీలు పెట్టుకుని అభాగ్యుల ఆకలి తీరుస్తున్నాడు. నేను ఒకప్పుడు రిమ్స్కి గవర్నమెంట్ హాస్పిటల్లోనే నేను మెడికల్ సోషల్ వర్కర్గా జాబ్ చేసేవాడిని. అంటే కౌన్సిలింగ్ చేస్తూ ఉండేవాడిని. ప్రభు నాకు ఇచ్చిన ప్రేమను బట్టి ఎవరైతే ఇక్కడ హాస్పిటల్లో గాయాల పాలై ఆకలి దప్పులతో కొంతమంది ఇక్కడ ఈ షెడ్లోనే చనిపోతూ ఉండేవాళ్ళు, అలాంటి వారికి ప్రభు నాకు ఒక ఆలోచన ఇచ్చారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అని. ఆ మాటలు ఎవరైతే ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఆకలి దప్పులతో అలాగే గాయాల పాలై పురుగులు పడి చాలామంది చనిపోతున్న కళారు చూశాను. అలాంటి వారికి 2014 నుంచి అలాగే నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఆహారం పెట్టడం స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ నేను జాబ్కి వచ్చేటప్పుడు ఒకరితో నేను తినే భోజనమే ఆ బాక్స్ లేదు, ఇంకొకరికి అన్నం పెడుతూ ఉండేవాడిని. అలాగే ఎంతోమంది ఒకరికి పెడుతూ ఉండగా చాలామంది ఇంకా పక్కన చాలామంది అలాంటి స్థితిలో ఉన్నవారు ఉండేవాళ్ళు. సో ఆ ఆహారమే రోజు ఒకరి నుంచి ఇంకా కొంతమందికి ఇంట్లో అన్నం వండుకొని వచ్చి వీళ్ళందరికీ పెడుతూ ఉండేవాళ్ళమే. అలా పెడుతున్న క్రమంలోనే ఎందరో ఇక్కడ ఇదే షెడ్లో ఒక వ్యక్తి అయితే పురుగులు బట్టి ఆ గాయం మొత్తం ఆ కట్టుంది లోపల దగ్గర మోకాల వారికి ఎముకలు తప్ప మరేమి లేవు, మొత్తం పురుగులే ఉన్నాయన్నమాట. అలాంటి స్థితిలో ఉన్న వారి గాయాలు కట్టి వారి యొక్క ఆకలి తీరుస్తూ ఉండేటోళ్ళని నేను అలా చేస్తున్న క్రమంలోనే ఏ రోజైనా ఆహారానికి సరిపడా పదార్థాలు ఇంట్లో లేక అభాగ్యులకు ఆహారం పెట్టుకుంటే ఆ రోజంతా ఆ కుటుంబం పస్తులతో ఉండి దేవునికి ప్రార్థన రూపంలో మొరపెడుతుంది. అద్భుతంగా దేవుడు వారి మొరను ఆలకించి కొంతమందిలో ప్రేరణ కలిగించి ఆ కుటుంబం వద్దకు పంపిస్తుంది. ఆ రోజు అభాగ్యుల ఆకలికి ఎంత అవసరం అవుతుందో అంతే ఇస్తుంది. మరుసటి రోజు మళ్లీ ప్రార్థన ద్వారా దేవునితో పెనుగులాడి అభాగ్యుల ఆకలి తీరుస్తుంటానని మాధవ చెప్పాడు. సేవకొచ్చి మొదలుకొని అప్పుడు ఒకరితో స్టార్ట్ అయిన ఈ సేవ ఈరోజు ప్రతినిత్యం 200 మందికి పైగా ప్రతిరోజు ఈ అనాథులు భోజనం చేస్తున్నారు. దీనికి ఎలాగూ సోర్స్ అంటే ఆ దినము మా దగ్గర ఏముండదు కానీ మోకరించి యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తాను. నేను చర్చికి వెళ్తాను, దేవుని సేవ చేస్తూ ఉంటాను. ఆ ప్రభువుకు నేను ప్రార్థన చేస్తాను. ఆ సమయానికి దేవుడు మంచిని ప్రేమించే మంచి వారిని కానుక రూపంలో ఎవరో ఒకరు ఆ రోజుకి దేవుడు వారి గుప్పులు ఇప్పి నాకు అందజేస్తే ఆ గుప్పులతోటి నేను వీళ్ళు ఆకలి తీరుస్తాను. సేవలో ఒక ప్రమాణం పెట్టుకున్నాం. సేవ మొదలు ఎవరిని అడగకూడదు, ఎక్కడా దాచకూడదు. మేము కూడా అనాథులతో పాటు భోజనం చేయాలని ఒక ప్రమాణము. మా కొరకైనా భూలోకంలో ఏం దాచుకోకూడదు. ఈ అనాథుల ఆకలి తీర్చడంలో ఎవరికి కూడా మేము అడగకూడదు. కానీ ఆ సమయానికి దేవుడు తన బిడ్డలైన వారి ద్వారాగా పంపిస్తాడు. కొన్నిసార్లు 11 గంటల వరకు కూడా నా చేతుల్లో ఏమి 1 రూపాయి కాయం కూడా ఉండదు. కానీ దేవుడు అప్పుడు అందజేస్తాడు. ఆ టైంలో దేవుడు ఆ గుప్పులు తీసుకొని వెళ్ళి మేము వాళ్ళ ఆకలి తీరుస్తూ ఉంటాం. దీని వెనక ఒక కన్నీళ్ళు, ఒక ప్రయాసం అన్నీ ఉన్నాయి. కానీ దేవుడే వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను చూపించడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అభాగ్యుల ఆకలి తీర్చడానికి అవసరమైన వాహనాన్ని కూడా దేవుని ప్రేరణతో ఒక వ్యక్తి తన సొంత ఖర్చుతో కొని అందించినట్లు మాధవ చెప్పాడు. ఆ వాహనంపై అనాథలు అభాగ్యుల ఆకలి తీర్చే కరుణ రథం అని రాయించి దాని ద్వారా అభాగ్యులకు ఆహారం పెడుతున్నాడు. ప్రభువు ప్రేరణతో భవిష్యత్తులో తాను చేయబోయే సేవ పరిచర్య గురించి మాధవ శ్రీ సత్య న్యూస్కు వివరించారు. 10 years నుంచి అనాథలకు
ఆహారం పెడుతూ ఉన్నాం. ఫస్ట్లో మొదటి 3 సంవత్సరాలు జాబులో ఉన్నాడు. జాబులో ఉంటూ ఇక్కడ ఎవరైతే దిక్కులేని వాళ్ళు ఉన్నారో, ఆకలితో అలమటించే వాళ్ళు ఉన్నారో అలాంటి వారికి ఆహారం పెడుతూ 20 మందికి 30 మందికి అలా పెడుతూ ఉన్నాం. 3 years అయిపోయిన తర్వాత ఆ జాబుకు రిజైన్ చేసి పూర్తిగా అనాథలకు అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో టైంలో ఎక్కడెక్కడ అనాథలు ఉన్నారో తిరిగి వాళ్ళందరికీ ఎక్కడెక్కడ ఏ మూలల్లో ఉన్నారో ప్రతిరోజు అట్లా చూస్తూ ఉన్నప్పుడు చాలామంది ఆకలితోటి బట్టలు లేకునే నిస్సహాయ స్థితిలో చాలామంది ఉన్నారు. ఆ సంతోషం అందరికీ మనం చేయలేకపోయినా మనం చేయగలిగినంత వరకు మనం చేయగలిగితే ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి నా భర్తతో నాకు ఈ ఆలోచన చెప్పినప్పుడు నా భర్తతో కలిసి నేను అడుగులు వేసుకుంటూ 10 సంవత్సరాల నుంచి అనాథలకు, అభాగ్యులకు, దిక్కులేని వారికి, మంచాల్లో పడి ఉన్న వారికి, లేని స్థితిలో ఉన్న వాళ్ళందరికీ, ఇంకా బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వటం, టాబ్లెట్స్ ఏమైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు వారికి ఇవ్వటం, ఇట్లా దేవుడు మాకు చూపించినటువంటి మా కృపను బట్టి, దేవుడు మాకు ఇచ్చిన దాన్ని బట్టి ఇంతమందికి ఈ పరిచర్య చేయగలుగుతున్నాం. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు. ఏం పని చేయలేను సార్, చెయ్యి ఇరిగింది, కాలుకి యాక్సిడెంట్ అయింది. మా ఆయన లేడు, కొడుకుంటే ఒక కొడుకు అయితే కొడుకు చనిపోయాడు, కొడుకు 2 పిల్లకాయలు. మాకు బట్టలు కానీ బట్టలు అమ్మోళ్ళే ఇస్తారు. నాకైతే కొనుక్కొని శక్తి లేదు, ఏ పనికి వెళ్ళను. మాకు అన్నం అమ్మోళ్ళే పెడతారు. ఎప్పుడన్నా ఇరికి ఇబ్బంది అయింది అమ్మన్న కూడా సడి బియ్యమైనా వాళ్ళు వండుకునేనా మాకు ఇచ్చి పంపిస్తారు. నాకు బట్టలు కానీ అన్నం కానీ నా పిల్లలు నాకు అమ్మోళ్ళే పెడుతున్నారు. 5 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఏదైనా పండుగ వస్తే బట్టలు కూడా ఇస్తారు, ఇస్తున్నారు. అంటే దేవుడి కృపను వాళ్ళు చల్లంగా ఉండాలా, దేవుడిని నమ్ముకున్నారు, దేవుడి బిడ్డలు కాబట్టి మాకు వాళ్ళకు వచ్చి మాకు ఇస్తున్నారు. ఆ మోటార్ సైకిల్ మీద పెడుతున్నప్పుడు కొన్ని రోజులు ఆటోలో పెట్టాము. ఆ ఆటో కూడా రెంట్ పే చేయడం కూడా చాలా కష్టంగా ఉండేది. ప్రభా ఒక ఓమిని వ్యాన్ అన్న ఇవ్వమంటే దేవుడు ఆ సమయంలో ఓమిని వ్యాన్ను దేవుడు ఒక ధర గిఫ్ట్గా ఇచ్చారు. ఆ తదుపరి అది కూడా పాడైపోయింది. ఆ పాడైపోయిన క్రమంలో దేవుడు ఒక దేవుని బిడ్డ ద్వారాగా ఈ వెహికల్ వారు గిఫ్ట్గా ఇచ్చారు ఆ కుటుంబం అనమాట. దేవుడు వారి వైద్య సేవలో ఉండి వారి ద్వారా దేవుడు ఇది బహుమానంగా ఇచ్చారు. వారు ఒకరోజు అడిగారు, దేవుడు మీకు ఈ సేవ కొరకు వెహికల్ ఇవ్వమన్నారు అయ్యా అని చెప్పేసి వారు లోన్ పెట్టుకుని మరీ ఈఎంఐ వాళ్ళు కట్టుకుంటున్నారు. ఈ వెహికల్ మేము అనాథల సేవ కొరకు మేము వాడుతున్నాం. ఎవరు ఏమడిగింది లేదు ఎక్కడ, కానీ దేవుడే వారికి మంచి మనసును బట్టి వారు వచ్చి ఇది ఇచ్చారనమాట. ప్రస్తుతం ఈ కరుణ రథం వెహికల్ పేరు, ఈ కరుణ రథంలోనే అన్నం పెడుతూ ఉన్నాం అనమాట. కానీ నేను ప్రార్థన చేసినప్పుడు కళ వచ్చింది. ఆ కళ్ళలో ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీకు ఏ బండి కావాలి? నేను ఆ కళ్ళలో అయ్యా నాకు ఒక వెహికల్ కావాలయ్యా అడుగుతున్నాను. ఖచ్చితంగా దేవుడు ఆ కళ వచ్చిన 1 year తర్వాత దేవుడు నాకు వెహికల్ ఇచ్చారు. అంటే నేను ఏమైతే ప్రార్థిస్తానో ఆ ప్రార్థించేది నా కోసం కాదు కాబట్టి, ఈ దిక్కులేని అభాగ్య కోరిక కాబట్టి దేవుడు వింటాడు అనేది నా ఆశ. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు. ఆది